మొత్తం కొట్టిండని పుకాటు చేసేసింది ఇట్లా వేసిండ్రు మరి ఆమె ఎట్లా ఇప్పుడు ఓట్లు ఎంతమందికి వేసిన అర్థలేవు 10 ఏళ్ళు నాకు పింఛన్ లేదు శాసన అయితే లేవు ఇండ్లు లేవు తోటలు లేవు అందరూ అనగా నేను 12 కిలోల మాకు ఇల్లు లేదు తోట లేదు నాకు పింఛన్ రాదు సార్ వాళ్ళు చెప్పిన ఇంతే అంటున్నారు కానీ మీ దయచేసి నాకు ఏవి ఉండంటే దొరసాని దొరసాని నీకే సార్ వస్తాయి దొరసాని ఆ చేత అయిన అట్నే అన్నాడు చేత అయిన దొరసాని వస్తాయి అన్నావు అందరు అన్నట్టు నేను అన్నా చేతికయ్యమ్మ అంట గిట్ట చూపి ఇక కొట్టినట్టు పెట్టి నన్ను బదనం చేసినట్టు కదా ఆయన బదనం నువ్వేం కాదు మాకు ఇల్లు లేదు తోట లేదు నాకు పింఛన్ రాదు సార్ వాళ్ళు చెప్పిన ఇంతే అంటున్నారు కానీ మీ దయచేసి నాకు ఏవి ఉండంటే దొరసాని దొరసాని నీకే సార్ వస్తాయి దొరసాని ఆ చేత అయిన అట్నే అన్నాడు ఆ చేత అయిన దొరసాని వస్తాయి అన్నావు అందరు అన్నట్టు నేను అన్నా చేతికయ్యమ్మ అంట గిట్ట చూపి ఇక కొట్టినట్టు పెట్టి నన్ను బదనం చేసినట్టు కదా ఇతనమ్మ చేతికి వెయ్యంట అన్నాడు కానీ ఏమని అన్ని ఇస్తాం నువ్వైతే వెయ్యి అంట అన్నాడు ఇల్లు కట్టిస్తా నువ్వు లేని దానికి అమ్మ అన్ని మంచిగా చేపిస్తా నువ్వు చేతికి వెయ్యంట అన్నాడు ఇంత అన్నాడు కానీ ఇతడు అంటున్నాడు శీలర నేనే ఏమన్నామో ఏమంటే నాకు వినబడుతున్నది కానీ కావాలంటే మనల్ని కూడా సర్పంచ్ సంతకాలు చేయరు మీరు మట్టి పోయకుండా